ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. అమరావతికి గుండెకాయ లాంటి సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలగిపోయినాయి. వీలైనంత తొందరగా దీనికి సంబంధించినటువంటి ఫినిషింగ్ వర్క్స్, ఎందుకంటే ఫేజ్ 2ని కనుక కంప్లీట్ చేయగలిగితే ఇది పాత విజయవాడ హైవేకి కనెక్ట్ చేయడానికి అవకాశం వస్తుంది. 8 వరుసల రాజమార్గంగా అమరావతిలోకి ఎంటర్ అవ్వడానికి మార్గం సుగమం అవుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏపీసీఆర్డీఏ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో లేదా భూ సేకరణ సమీకరణ విషయంలో ఇప్పటివరకు ఉన్న చిక్కుముడులు అన్నీ కూడా దాదాపు విడిపోయాయి. కాబట్టి ఇక న్యాయపరమైనటువంటి అడ్డంకులు కూడా ఉండవు. అదే దిశగా పనులు శరవేగంగా సాగించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఉండవల్లి దగ్గర అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ ప్రణాళిక. సీడ్ యాక్సిస్ రోడ్ అంటే E3 రోడ్ అని చెప్పని కూడా అంటున్నారు. ఈ E3 రోడ్డు దాదాపు 21 కిలోమీటర్ల డిస్టెన్స్లో చేసేటువంటి నిర్మాణం అనమాట. ఇది నేరుగా విజయవాడ హైవేకి కనెక్ట్ అవుతుంది. ఈ విజయవాడ హైవేకి కనెక్ట్ అయ్యేటువంటి క్రమంలో ఒక ఐకానిక్ స్ట్రక్చర్ కూడా రాబోతుంది అందులో. సో ఇవన్నీ అప్పట్లో ప్లాన్ చేసినాయి. ఇది 10 ఏళ్ల క్రితం ప్లాన్ చేసినాయి, 2015లో ప్లాన్ చేసినాయి అనమాట. కానీ సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి చూస్తే కనుక 2018 నాటికే 18 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు కేవలం 2.9 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే, అంటే సుమారుగా ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే నిర్మాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ నుంచి మనం గమనించి చూస్తే ఇక్కడతో గతంలో నిర్మాణం జరిగింది. ఈ లొకేషన్ ఇది కరకట్ట రోడ్డు, ఇదంతా కూడా ఇక్కడ సీఎం రెసిడెన్స్ ఈ ఏరియాలో ఉంటుందన్నమాట. ఇక్కడ గతంలో ఇక్కడ వరకు రోడ్డు నిర్మాణం జరిగి ఆగింది. కూటమి ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత ఈ రోడ్డు నిర్మాణాన్ని కూడా చేపట్టారు. కానీ ఈ రెడ్ మార్క్ ఉన్నవన్నీ కూడా మధ్యలో భూములు ఇవ్వకుండా ఇప్పటివరకు సతాయిస్తున్నటువంటి ప్రదేశాలు అనమాట. మొత్తం 21 కిలోమీటర్ల స్ట్రెచ్లో 18 కిలోమీటర్లు 2018 నాటికే పూర్తి అయిపోయినా కానీ కేవలం ఈ 3-4 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఇంతకాలం వివాదం నడిచింది. రకరకాలుగా బతిమాడి బామాలి ఏదో అంటారు కదా, సామధాన భేద దండోపాయాలు అన్నిటినీ ప్రయోగించి చివరికి కోర్టులు కూడా ప్రజా ప్రయోజనార్థం ఇది ఇవ్వాల్సిందే అని తేల్చి చెప్పినా కానీ ఇప్పటికీ ఒక పొలిటికల్ డ్రామా నడుస్తున్నట్టుగా బాధితుల పేరుతో, అంటే బాధితులే అయి ఉండొచ్చు కానీ పరిస్థితిని అర్థం చేసుకోకుండా మొండిపట్టు చేస్తున్నటువంటి వాళ్ళు, అంటే 29,000 మంది రైతులు ఇచ్చినటువంటి భూముల్ని ఒక గుప్పెడు మంది రైతులు, ఒక 100 మంది రైతులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ల్యాండ్ ఎక్విజిషన్గా క్లియరెన్స్ ఇచ్చేశారు కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ ఇచ్చేటువంటి క్రమంలో ప్రొసీడింగ్స్ ఏవేవి ఫాలో అవ్వాలో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫాలో అయిపోయింది. సో ఇప్పుడు ఈ ల్యాండ్ అంతా కూడా వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేసింది. ఏపీసీఆర్డీఏ కంట్రోల్లో తీసుకుని కాంట్రాక్ట్ సంస్థ, నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో దానికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు ఆ నిర్మాణ పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఈ నిర్మాణ పనులకు సంబంధించి కూడా మనం చూడాల్సింది, ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఈ సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణానికి సంబంధించినటువంటి విశ్లేషణ చూస్తే 21 కిలోమీటర్ల ప్రధాన రహదారి E3 రోడ్ అని చెప్పని అంటున్నారు. దీన్నే అమరావతిని విజయవాడని కనెక్ట్ చేసేటువంటి మేజర్ గ్రోత్ కారిడార్ పాయింట్ అనమాట. ఈ రోడ్డు చుట్టూనే ఇప్పటి వరకు అమరావతిలో ప్రతిష్టాత్మకం అనుకున్నటువంటివన్నీ వస్తున్నాయి. సిఆర్డీఏ ఆఫీస్ కూడా ఇక్కడే ఓపెన్ అయింది. సిఆర్డీఏ యాక్టివిటీకి సంబంధించినటువంటి ఇతర భవనాలు కూడా ఇక్కడే ఓపెన్ అయింది. అలానే క్వాంటమ్ వ్యాలీ కూడా ఈ రోడ్డు పైనే వస్తుంది. బ్యాంక్ స్ట్రీట్ అని మనం ఏదైతే అంటున్నామో బ్యాంకులకి అన్నిటికీ ల్యాండ్స్ అలాట్ చేసింది ఈ స్ట్రీట్ను ఆనుకుని, ఈ రోడ్డును ఆనుకుని ఉన్నటువంటి ప్రదేశం. అందుకనే ఇది ఒక గ్రోత్ కారిడార్, అమరావతికి బూస్టింగ్ ఇంజిన్ అవుతుంది ఈ రోడ్డు అని చెప్పని అంటున్నారు. సో ఇక్కడ ప్రధానంగా వెంకటపాలెం దగ్గర వరకు గతంలో నిర్మాణం జరిగింది. ఇప్పుడు అలా వస్తే పెనుమాక ఉండవల్లి వస్తుంది. ఉండవల్లికి వచ్చినాక ఇక్కడ నేషనల్ హైవే కనెక్ట్ అయింది. విజయవాడ హైవే ఆల్రెడీ ఇది ప్రకాశం బ్యారేజ్ అక్కడ నిర్మాణం జరిగి ఉంటుంది కాబట్టి దానికి ఇక్కడ కనెక్ట్ అయింది అనమాట. ఇది కాకుండా మళ్ళీ ఇటు సీతానగరం నుంచి నేషనల్ హైవే కనెక్ట్ చేసేటువంటి ఒక 3.5 కిలోమీటర్స్ ఎలివేటెడ్ స్ట్రెచ్ ఒకటి ఉందన్నమాట. సో ఇంత కాంప్లికేటెడ్గా దీన్ని ప్రణాళికను రెడీ చేసి అమరావతిలోకి వెళ్ళేటువంటి వాళ్ళకి ఒక అందమైన అనుభూతిని ఇచ్చేలాగా డిజైన్ చేశారు 2019లోనే. అప్పుడు చేసినటువంటి డిజైన్లు ఒకసారి మనం పరిశీలించి చూస్తే కనుక ఇది అమరావతి ముఖచిత్రం, కృష్ణానది, మంగళగిరి ఇవన్నీ కనిపించేటువంటి ప్రదేశం. ప్రతి రోడ్డుని కూడా 8 వరుసల రహదారిగా ప్రధానమైన రోడ్డు, ముఖ్యంగా E3 కానీ E5 కానీ 8 వరుసల రహదారులుగా నిర్మించారు. మిగతావి కూడా 4 వరుసలు 6 వరుసల రహదారిగా ఉన్నాయి. అంటే ఒక మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా మనం చూస్తే ఒక్కసారి ఇది అమరావతి రూపురేఖలను డిసైడ్ చేసేటువంటి ప్లేసు. అయితే మాస్టర్ ప్లాన్ ఒక్కసారి మనం ఇక్కడ చూస్తే కనుక ఈ మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి ప్రతి రోడ్డు, ఇక్కడ 2 ప్రధానమైనటువంటి రహదారులు కనిపిస్తున్నాయి చూడండి. ఇది మేజర్ సెంట్రల్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ వస్తే ఈ రూట్ కిందే వచ్చేలాగా ఉంది. ఇది E5 రహదారి అనమాట. ఇది
ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది E3 రహదారి. E3 రహదారి ఇది ఈ రోడ్ అనమాట. ఇలా వచ్చి ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ నుంచి నేషనల్ హైవే కనెక్ట్ అయ్యేటువంటి పాయింట్ ఇది ఉంటుంది అనమాట. సో ఇక్కడ నిర్మాణం ఆల్మోస్ట్ ఇక్కడ దాకా కంప్లీట్ అయిపోయినటువంటి నిర్మాణం. ఇప్పుడు ఈ మొక్క మాత్రమే పెండింగ్లో ఉందన్నమాట. ఈ మొక్కని ఇప్పుడు కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం. ఇందులోనే 2 స్టీల్ బ్రిడ్జ్లు వస్తున్నాయి. ఎందుకంటే కింద నుంచి కొండవీటి వాగు పైనుంచి వెళ్ళేటువంటిది ఒకటి, తర్వాత గుంటూరు ఛానల్ పైనుంచి వెళ్ళేది ఒకటి. ఈ 2 స్టీల్ బ్రిడ్జ్ల నిర్మాణం కూడా మొదలైపోయింది. అంటే ఈ స్ట్రెచ్లో చూడండి, ఇక్కడ ఇది మొత్తం స్ట్రెచ్ అనుకుంటే మనం ఇక్కడ నుంచి ఏకబిగిన ఈ రహదారి ఇటు ఈ రోడ్డు నుంచి ఈ రోడ్డు మొత్తం ఇక్కడ రెడీ అయ్యి ఇక్కడ దాకా కంప్లీట్ అయింది ఆల్మోస్ట్. అంటే ఇది ఇప్పుడు వెస్ట్ బైపాస్ అంటారు కదా, వెస్ట్ బైపాస్ దాటిన తర్వాత ఇక్కడ ఈ ప్లేస్లో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది, అక్కడ వరకు కంప్లీట్ అయింది 2018లో. ఇక్కడ నుంచి ఈ ప్లేసు ఫేజ్ 2లో మళ్ళీ ఇక్కడ టేకప్ చేసి మధ్యలో కొన్ని హోల్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్లో ఇవ్వడం అటువంటివి. ఇక్కడ మళ్ళీ 2 బ్రిడ్జ్లు వస్తున్నాయి. ఈ బ్రిడ్జ్లను కనెక్ట్ చేసేలాగా ఇక్కడ ఈ బ్రిడ్జ్లు కనెక్ట్ చేసేలాగా ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. మధ్యలో నిర్మాణం జరుగుతుంది. ఎక్కడైతే ల్యాండ్ ఇవ్వలేదో అక్కడ నిర్మాణం పెండింగ్లో ఉంది. అలాగే ఇప్పుడు ఈ 3.5 కిలోమీటర్ స్ట్రెచ్ మీరు ఒకసారి ఇది జూమ్ చేసి కనుక మనం చూస్తే మొత్తం స్ట్రెచ్ మొత్తం కూడా క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది అనమాట. ఇది ఒకసారి జూమ్ చేసి చూస్తే ఇది ఫుల్ టోటల్ మ్యాప్. ఇది యాక్చువల్గా అప్పుడు ఆ రోజు తయారు చేసింది 2015లో తయారు చేసినటువంటి మాస్టర్ ప్లాన్ అనమాట. సో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పైనుంచి వచ్చి ఈ ఛానల్స్ ఇది కాలువలు అనమాట. ఇక్కడ ఒక కాలువ ఉంది, ఇక్కడ ఒక కాలువ, ఈ 2 బ్రిడ్జ్ల నిర్మాణం జరుగుతుంది. ఇది ఇక్కడ కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి సీతానగరం కొండపై నుంచి ఈ బ్లూ మార్క్ ఉన్నదంతా ఇట్లా వచ్చి ఒక ఇంటర్లాక్ జంక్షన్ వస్తుంది. బటర్ఫ్లై జంక్షన్ తరహాలో వచ్చి నేషనల్ హైవే 16 మీద నుంచి ఇటు గుంటూరు వైపు వెళ్ళేందుకు, అటు విజయవాడ వైపు వెళ్ళేందుకు, అలానే పైకి అమరావతికి వెళ్ళేందుకు టర్నింగ్ ఎక్కేటువంటివి అనమాట. అందుకని ఇక్కడ ఒక బటర్ఫ్లై జంక్షన్ తరహాలో ఇక్కడ రింగులు కనిపిస్తుంది చూడండి, ఈ జంక్షన్ వస్తుంది. ఇందులోనే మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇందులోనే వచ్చేటువంటి మరొక ఇది ఒక ఐకానిక్ వంతెన కూడా వస్తుంది ఇందులో. ఆ ఐకానిక్ వంతెనే అద్భుతంగా ఉంటుంది అనేటువంటి మాట చెప్తున్నారు. ఈ కొండ చుట్టూ ఇలా వంపు తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ కనకదుర్గ వారధి ఉంటుంది, ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది. ఇదేమో పాత విజయవాడ హైవే అంటారు, ఇది కొత్త విజయవాడ హైవే అవుతుంది అనమాట. సో వీటన్నిటినీ కనెక్ట్ చేసేటువంటి ఒక బృహత్తరమైన ప్రణాళిక ఇందులో ఉంది. ఆ ప్రణాళికని పక్కకు పెట్టడానికి ప్రధాన కారణం ఏవైతే ఈ ల్యాండ్ ఎక్విజిషన్కి లేదా భూములు ఇవ్వడానికి సహకరించినటువంటి వాళ్ళు ఉన్నారో దానివల్ల వచ్చినటువంటి సమస్య అనమాట. సో ఇందులో ఒక్కసారి మనం గమనించి చూస్తే కనుక ఫేజ్ 2, ఫేజ్ 3 ఆల్రెడీ ఫేజ్ 2కి సంబంధించి విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఫేజ్ 3 పనులకి సంబంధించి 593 కోట్ల రూపాయలతో మణిపాల్ ఆసుపత్రి నుంచి ఉండవల్లి మీదుగా కనకదుర్గ వారధిని కనెక్ట్ చేసేటువంటి లొకేషన్ ఇక్కడ సెట్ అవుతుంది. 533 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ ఫేజ్ 2 ఒక్కదానికే దాదాపు 190 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇందులో ఇంక్లూడింగ్ 2 స్టీల్ బ్రిడ్జ్లు ఖర్చు పెట్టి అది నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది. అది అయిన తర్వాత ఈ ఫేజ్ 3 ఇది అయితే కనుక ఇందులో వచ్చేటువంటి ఐకానిక్ వంతెన అమరావతిలోకి ఎంట్రీని ఒక అద్భుతంగా మలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రణాళికలో ఒకసారి మనం గమనించి చూస్తే కనుక ఇక్కడ రహదారులకు సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ 8 వరుసల రహదారి ప్లస్ వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ ఉంటుంది, ఇంక్లూడింగ్ డక్ట్స్తో సహా ప్లాన్ చేసినటువంటి ఒక భారీ ప్రణాళిక అనమాట. సో ఈ ప్రణాళిక మొత్తం అమల్లో చూడాలన్నా, అమరావతి అందాలని ఫస్ట్ ఆస్వాదించాలన్నా సీడాక్సిస్ రోడ్ నిర్మాణ ప్రణాళిక గుండెకాయ లాంటిది. అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలుమార్లు రైతులకి విజ్ఞప్తి చేసింది. ఆల్మోస్ట్ 29,000 మంది రైతులు భూములు ఇచ్చిన తర్వాత కేవలం ఒక 100 మంది రైతులు తీసుకున్నటువంటి నిర్ణయం వలన ఈ సమస్య వస్తుందని పదే విజ్ఞప్తి చేస్తూ వచ్చింది. ఫైనల్గా ఒక కన్క్లూజన్ వచ్చింది. అమరావతిలో తొలి ల్యాండ్ ఎక్విజిషన్ మొదటి భూసేకరణ 2013 భూసేకరణ చట్టం ప్రకారం అమలు చేశారు. సో అన్ని ఆటంకాలు అడ్డంకులు తొలగిపోయినాయి కాబట్టి ఈ సీడాక్సిస్ రోడ్డు నిర్మాణానికి భారీ ప్రణాళికని అమలు చేసే దిశగా ఈ విధంగా ఉంటుందన్నమాట రోడ్డు నిర్మాణం. ఒకసారి చూస్తే ఇన్ని వరుసల రోడ్డుగా ఇలా వచ్చి భారీ జంక్షన్స్తో కూడినటువంటి బృహత్తర సముదాయాలు కనిపిస్తాయి. సబార్టీరియల్ జంక్షన్స్ ఈ విధంగా తయారవుతాయి. ఎక్కడైతే ఇంటర్చేంజ్ అవుతాయో అంటే E3 రహదారిని మధ్యలో N5, N6, N7, N8 ఈ రహదారులన్నీ కూడా ఇంటర్చేంజ్ అవుతాయి. అక్కడ ఇలాంటి జంక్షన్లు, భారీ జంక్షన్లు తయారవుతాయి అన్నమాట. ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేసేటువంటి క్రమంలోనే మనం అనుకున్నట్టుగా ఇక్కడ భారీగా వచ్చేటువంటి ఒక ఐకానిక్ వంతెన, దానిపైనుంచి వచ్చేటువంటి బటర్ఫ్లై జంక్షన్, ఇవన్నీ చూస్తే అమరావతిలోకి ఎంటర్ అవ్వడమే ఒక అద్భుతమైనటువంటి అనుభూతిగా ఉంటుంది. సో ఈ వీడియో కూడా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో కూడా మాస్టర్ ప్లాన్లో భాగంగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డిజైన్ చేస్తారని అప్పట్లోనే 10 ఏళ్ల క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించినటువంటి
డిజైన్ అనమాట. అంటే కార్లు వెళ్ళే స్ట్రక్చరు, బీఆర్టీఎస్ రోడ్ అంటే బస్సులు వెళ్ళేటువంటి స్ట్రక్చరు, నార్మల్ టూ వీలర్ ట్రాఫిక్ వెళ్ళేటువంటి స్ట్రక్చరు, ఇవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. ఈ రోడ్డు ఈ విధంగా పరుగులు పెడితే ఒక 60 మీటర్ల రహదారిగా వెళ్తాయి అన్నమాట. 3 వరుసలు ఇటు 3 వరుసలు అటు, మధ్యలో బీఆర్టీఎస్ వరుస, ఇవన్నీ ఎంత అద్భుతంగా చూడండి. ఇది బీఆర్టీఎస్, ఈ 2 వెళ్ళేవి వచ్చేవి. అటువైపు ఇటువైపు ఏమో పెద్ద వెహికల్స్ వెళ్తానికి, కార్లు వెళ్తానికి, ట్రక్ ట్రాఫిక్ వేరే ఉంటుంది, ఈ ట్రాఫిక్ వేరే ఉంటుంది. సో ఇవన్నీ మిక్స్ చేస్తూ మళ్ళీ సైకిల్ ట్రాక్లు ఇవి ఏర్పాటు చేస్తారు. ఇంత పెద్ద జంక్షన్ రెడీ చేయడం అనేది మామూలు విషయం కాదు. అందుకనే అమరావతి ప్రణాళిక ఒక ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్. ఈ ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్ అమలు చేసేటువంటి క్రమంలో అనేక విషయాలను రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా తీసుకుంది. ఇది బటర్ఫ్లై జంక్షన్ తరహాలో వచ్చేటువంటి ఇది. దీనిపైన ఒక ఐకానిక్ బ్రిడ్జ్గా కనిపిస్తుంది అనమాట. ఈ ఎలివేటెడ్ రోడ్ స్ట్రక్చర్ వస్తుంది. ఈ ఎలివేటెడ్ రోడ్ స్ట్రక్చర్ గురించే ఈ 593 కోట్ల రూపాయల ప్రణాళిక ఫేజ్ 3 కింద. కానీ అమరావతి ఫస్ట్ పాత విజయవాడ హైవేకి కనెక్ట్ అయినా కానీ అక్కడి నుంచి కూడా యాక్సెస్ అద్భుతంగా ఉంటుందని చెప్పని ఇంజనీర్లు చెబుతున్నారు, సిఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ప్యారలల్గా సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 కంప్లీట్ చేయడంతో పాటు ఫేజ్ 3 పనులు కూడా ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం.